నదలబోయను హతంగదెంతయు మనము నదలబోయను హతంగదెంతయు దాని జనవద జగమందు బగడ మాటలంగవే దాని జనవద జగమందు బగడ మాటలంగవే ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా దాని పాడలేరట దేవదూతలైన దాని పాడలేరట ఇక దేవుడు తన సుతుల సంగీతయది అని ఇక దేవుడు తన సుతుల సంగీతయది అని ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా ప్రేమ చూపనోరకుందునే ఇంత గొప్ప ప్రేమ చూపనోరకుందునే ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదం ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదం ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా మా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా మమ్మల్ని విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరం అదే రీతిగా నిలబడి కీర్తన గ్రంథం నుండి 2వ కీర్తన శ్రీ లిడియా గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా చదవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథములో 2వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుదురు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను,
నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా దీనులయుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుని, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు అందరం అదే రీతిగా నిలబడి అపొస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోనండి. నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును శ్రీమతి మట్ట కవిత గారు చదువుగా విందాం. సువార్త పాఠ్యభాగముగా లోకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనము మొదలుకొని 36 వరకు గల లేఖనాలు చదివి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 36 వరకు. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలయోలేని నజరేతులో ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాభక్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలెను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడి కొద్ది ప్రార్థించుకుంది. కృపా కనికరం గల దేవా, నీకే వందలాది వేలాది స్థుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా గడిచిన కాలం నుంచి ఇదిగోనైనా ఈ సాయంకాల సమయం వరకు నాయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలోంచి నాయన ఈ అడ్వాన్స్ దినంలో ఈ సాయంకాల పొందు సాయన తండ్రి నిన్ను స్తుతించుకోవడానికి నాయన ఇట్టి సమయాన్ని ఇచ్చిన బట్టే వందలాది వేలాది స్థుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ వాక్యం వినిచుండగా వినగలిగే చెవులు, వినగలిగే మనసు మాకు దయచేయమని, నీ వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగున తండ్రి మా హృదయ ఆలోచన ఆధీనంలో ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించి వాక్య భాగాలు చదివిన సోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సందేశాత్మక కీర్తనగా
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంఘారాధన పాటల పుస్తకంలో నుంచి 126 ఉద్యోగ కీర్తనలోని 41వ నంబర్ గల గీతమును ఆలపించే వారముగా ఉందాం. చేరుచనానికి నిలబడగా నేడు నా వాక్య సందేశమును శ్రీమతి బనిగెల మోహన వంశీ గారు అందిస్తారు. శ్రద్ధగా ఆలకించే వారమైందాం. భక్తులారా లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించె. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నరరూపమేతి కన్యకుడుటి నేడు వేంచేసి మానవ జన్మమెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసును తెచ్చుడి. పరపరుండా నీకు స్తోత్రమాంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము నార్పింతును. ఆనాది వాక్యమాయన రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునామాన అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవునామాన వందనాలు. మరి అవకాశం కలుగజేసిన మొదట దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్లు ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలందరికీ, సంఘస్థులందరికీ కూడా దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు పాఠ్య అంశము శుభదర్శనం సువర్తమానం. సుదర్శనం సువర్తమానము. పాఠ్య భాగము లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుండి 36 వచనాల వరకు మనము చదువుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ఈ 11 నెలలు కూడా తండ్రి మీరెంతగానో మమ్మల్ని కాచి కాపాడి అయ్యా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరంలోని చివరి మాసంలోనికి మమ్మల్ని నడిపించారయ్యా. మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మరి మీ యొక్క జన్మదినం తండ్రి దేవా ఈ నెలలో తండ్రి మరి జరుపుకొనిచుండగా తండ్రి దేవా మరి వాటి గురించి తండ్రి దేవా మేము బోధనలు చేయించుకుండే తండ్రి దేవా
మరి మీ జనన విధానం ఎట్లా ఉన్నదో తండ్రి దేవా, మరి చరిత్రను తెలుసుకొని వాటిని అనుసరించి తండ్రి దేవా, మేము మా జీవితంలో అయా మరి మీ వాక్యమైన నీతి మార్గంలో నడిచే శక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా వాక్యం విత్తబోతుండగా ప్రతి ఒక్క హృదయంలో నూరంతలుగా ఫలింపజేయండి. అయా వట్టి వినువారులా కాకుండా హృదయం అనే మా పలకల మీద మీ వాక్యాన్ని రాసుకొని దివారాత్రములు వాటిని ధ్యానించేవారుగా అటు కృపను శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా, అయ్యా రాలేని బిడ్డల్ని నీ సన్నిధానానికి నడిపించండి. మరి ఎన్నికలేని నన్ను తండ్రి దేవా మీ సన్నిధానంలో నిలవబెట్టుకొని మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో తండ్రి దేవా నిలవబెట్టుకొని అయా మీ పరిశుద్ధమైన వాక్యాన్ని తండ్రి దేవా బోధించటానికి అయా మరి మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానేను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి 2 మాటలు, సుదర్శనం, సువర్తమానం. సుదర్శనం అంటే మంచి దర్శనం, సువర్తమానం అంటే మంచి వర్తమానం. సుదర్శనం అంటే మంచిగా దర్శించడం. ఎవరు వచ్చారు దర్శించడానికి? దేవదూత వచ్చారు. దేవదూత వస్తూ ఏం తీసుకొచ్చారు? సువర్తమానాన్ని తీసుకొచ్చారు. మనందరము ప్రతి సంవత్సరము క్రిస్మస్కి మత్తయ్య గారి సువార్త, లూకా గారి సువార్త ఎప్పుడు అవే మనము ధ్యానించుకుంటూ ఉంటాము. ప్రభువారి జీవితం ఎలాగా, ఆయన ఎలా పుట్టారు అనే విధం కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ధ్యానించుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క దేవదూత ప్రత్యక్షమవటం, సుదర్శనం ఇవ్వటం, సుదర్శనం మంచి దర్శనం, ఆ దూతతో పాటు సువర్తమానం తీసుకురావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే మరి ఇక్కడ లేఖనాలు చాలా ప్రభువారి జననము గురించి బైబిల్లో చాలా లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో కూడా 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చూసుకున్న వారమైతే ఏమని రాయబడి ఉంది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు స్త్రీ సంతానముకు వైరము కలుగజేస్తానని. ఆది కాండంలోనే స్త్రీ సంతానానికి మరి స్త్రీ సంతానం అని అక్కడ చెప్తున్నారు. అంటే అక్కడ ఇంకా యూదా వంశము ఏర్పడలేదు ఆది కాండంలో కదండి. ఇంకా యూదా వంశం అనేది ఏర్పడలేదు. యూదా వంశం ఎక్కడికి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? యాకోబుకి ఉన్న కుమారుల్లో 3వ అతను యూదా, 4వ అతను యూదా కదండి. కాబట్టి ఆ యూదా వంశంలో నుంచి వచ్చింది. మరి ఇక్కడైతే ఆది కాండంలో చూస్తే దేవుడు అక్కడ స్త్రీ సంతానానికి ప్రత్యేకించి స్త్రీ సంతానానికే వైరము కలుగజేస్తారు అని చెప్పేసి అపవాదితో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. మరి ఆది కాండంలోనే లేఖనం రాయబడి ఉంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. యెషయా గ్రంథం 7:14లో కూడా ఏమని రాయబడి ఉంది? కాబట్టి మీరు ప్రభు తానే యొక్క సూచన మీకు చెప్పాను, ఆలకించుడి, కన్య గర్భవతియే ఒక కుమారుని కనెను. ఇవన్నీ ప్రవచనాలు, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాలు మనకి చూపబడుతున్నాయి. అట్లాగే అదే యెషయా గ్రంథంలో కూడా చూస్తే 9:6లో కూడా ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను అని కూడా మనం చూస్తున్నాం. అదే యెషయా 11:1లో కూడా యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టెను. ఇవన్నీ ఏంటి? ఒక ప్రవక్త ద్వారా ప్రవచనాలు అనేది ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారి జననము గురించి చెప్పటం జరుగుతుంది. ఇవన్నీ ప్రవచనాలు, ఒక ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న ప్రవచనాలు, యేసు ప్రభువారు పుట్టుక గురించి ముందుగానే ప్రవచించటం. అలాగే మీకా గారు కూడా ఏం చెప్తున్నారు? 5:2లో బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పగారం గ్రామమైనను నా కొరకు ఇజ్రాయెల్ని ఏలబోచున్నాడు, నీలో నుండి వచ్చును. మరి ఇవన్నీ మనం చూసుకుంటుంటే ప్రవచనాలు నెరవేర్పు, యేసు ప్రభువారి గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. మరి ఇలాగ ఇన్ని ప్రవచనాలు రాయబడి ఉండి ధర్మశాస్త్రంలో మరి మనుషులను ప్రేమించి భక్తుల ద్వారా మరి ఈ యొక్క గ్రంథాలు రాయబడి, ఈ గ్రంథంలో మరి ప్రభువు యొక్క పుట్టుక గురించి రాయబడటం, అలాగే మోషే గారు కూడా ధర్మశాస్త్రం రాయబడటము. ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు కదా. ఆది, నిర్గమ, లేమి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలని ధర్మశాస్త్రం అని అంటారు. ఆ ధర్మశాస్త్రంలో కూడా రాయబడటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇవన్నీ చదివినా మరి ఈ యొక్క మత ప్రవిష్టులు, మత ప్రధానులు,
ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, వీళ్ళు సద్దూకాయలు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, యూదా మత ప్రవిష్టులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏం తెలుసు? ధర్మశాస్త్రము బాగా తెలుసు, చదివి పిండేస్తారు. ఈవెన్ సౌలు కూడా, సౌలుగా ఎవరు పౌలుగా మార్చక ముందు సౌలు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు. మరి ఇలాంటి బాగా తెలిసిన వాళ్ళు, మరి యేసుప్రభు వారి పుట్టుక వస్తుంది, యేసుప్రభు వారు ఒక రక్షకుడు మన కోసం వస్తారు, మెస్సయ్య పుట్టబోతారు, మరి ఇన్ని ప్రవచనాలు మరి రాయబడి ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో, మరి ధర్మశాస్త్రంలో, మరి ఇవన్నీ రాయబడి ఉన్నాయి కదా, మనం ఎదురు చూడాలి కదా. ఈవెన్ మీకా గ్రంథంలో కూడా పర్టికులర్ ఆ ప్రాంతం బెత్లెహేమ్ ఎఫ్రాయితా అంటే బెత్లెహేమ్లో నుంచి స్వల్పమైన గ్రామంలో నుంచి ఏలువాడు వస్తున్నాడు కదా, నీలో నుండి ఏలువాడు వస్తున్నాడు కదా అని మీకా ప్రవక్త కూడా రాయటం మనం చూస్తున్నాం కదా మీకా గ్రంథంలో. మరి ఇవన్నీ కూడా వీళ్ళు చదివి ఉంటారు కదా. మరి చదివిన వాళ్ళు మరి ఎందుకు ఎదురు చూడలేదు, మరి ఎందుకు వెతకలేదు? ఓకే, ఒకవేళ నెబుకద్నెజర్ వల్ల లేకపోతే ఎవరి వల్ల వీళ్ళంతా చెరకు పట్టుకోబోయి యెరూషలేములో కానీ ఈ యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి, మందిరాలు కూర్చోబడ్డాయి, ఓకే వీళ్ళంతా చల్లా చెదురు అయిపోయారు, ఓకే అయిపోయింది. కానీ పర్టికులర్ ప్లేస్ ఇచ్చారు, అక్కడ ఖచ్చితమైన ఒక గ్రామం అని సూచిస్తుంది. ఏంటది? బెత్లెహేమ్ ఎఫ్రాయితా అని చెప్పబడుతుంది. మరి ఆ గ్రామంలో నుంచి వస్తున్నాడు మా ఇజ్రాయెల్ని ఏలువాడు అని చెప్పినప్పుడు ఎందుకు వీళ్ళు మరి సరే చల్లా చెదురైపోయారు కదా, బెత్లెహేమ్లో అని చెప్తున్నారు కదా, ఓకే బెత్లెహేమ్లో లేరు, చల్లా చెదురైపోయారు. ఎందుకని చల్లా చెదురైపోయారు? మనం చూస్తున్నాం కదా, మరియమ్మ తల్లి నిండు చూలాలుగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రజాసంఖ్య కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? గలిలయ దేశములో నజరేతు అనే ఊరు నుండి యూదయ అనే దేశంలో బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వాళ్ళు వస్తున్నారు ప్రయాణమై, అవునా కాదా? ఎందుకు? ఒక దేశం నుండి ఇంకో దేశానికంటే అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ప్లేస్ అది. ఇప్పుడు మన ఓటర్ హక్కు ఉందండి, మేము ఉద్యోగ రీతి ఇక్కడికి వచ్చాం, మా సొంత ఊరు ఏదో ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము ఓటర్ హక్కు రాసుకోవాలి, ఓటర్ హక్కు రాసుకుంటే అక్కడికి వెళ్ళి రాసుకోవాలి, అవునా కాదా? మరి మా ఆధార్ కార్డులు ఉన్న అడ్రస్లన్నీ కూడా ఎక్కడుంటాయి? మా నేటివిటీ, మా సొంత గ్రామము, ఆ ఊరు ఏది ఉంటుందో అక్కడ మన ఆధార్ కార్డు మన పేరు ఉంటుంది, ఆధార్ కార్డు. మన ఓటర్ కార్డు ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఇస్తారు? మన పేరు అక్కడికే ఇస్తారు. మనం ఓటు వేయాలంటే అక్కడికి వెళ్ళి వేయాలి. ఈరోజు మరి ఇప్పుడు జనసంఖ్య తీయబోతున్నారు అంటే ఎవరి ప్రాంతాలకు వాళ్ళు రమ్మని అగస్తా కైసర్ ఏం చేశాడు? చాటింపు వేశాడు. మరి చాటింపు వేసినప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ వీళ్ళు గలిలయ నజరేతులో నుంచి విడిచిపెట్టి, అంటే ఆ ఊరు ఎవరిది? యేసేపుది. కన్య అయిన మరియకు ప్రదానము చేయబడిన యేసేపుది. ఆ యేసేపు అక్కడ నివసిస్తున్నాడు ఈయన. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళాలి? ఈ గలిలయ దేశంలో నజరేతు అనే ఊరు నుండి యూదయ బెత్లెహేము, వాళ్ళ సొంత ఊరి అది బెత్లెహేము. వీళ్ళ తాతలు ముత్తాతల క్రితము చెరకు తీసి బబులోను చెరలకు వెళ్ళినప్పుడు వీళ్ళంతా చల్లా చెదురు అయిపోయినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఉన్నారు నజరేతులో. అక్కడ గుమ్మాలు కాల్చబడ్డాయి, గోడలు పడగొట్టబడ్డాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు చల్లా చెదురు అయిపోయారు. కాబట్టి ఈ యేసేపునతన ఏం చేశారు? ఈ యొక్క నజరేతుకు వచ్చి వడ్రంగ పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీళ్ళకి ఏం చేయాలి? జనసంఖ్య రాయాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళు యూదయ దేశానికి వచ్చి బెత్లెహేమ్కి వచ్చి రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి? ఆమె నిండు చూలాలి కదా. ఏమో నిండు చూలాలకి మార్గం మధ్యలో ఇప్పుడంటే మనకు ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళటానికి. అప్పుడే గాడిద మీదో నడకలోనే వెళ్ళాలి. కానీ కంపల్సరీ ఎందుకు? అంత నిండు చూలాలి అయ్యిండి కూడా, అంత నిక్ ఆఫ్ మూమెంట్, ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో అంత నిండు చూలాలని రాయబడిందంటే 9వ నెల 10వ నెల. మళ్ళీ అలాంటి టైంలో కూడా ఆమెను ఎందుకు తీసుకువెళ్ళాలి? ఎందుకు జనాభా సంఖ్యలో రాసుకోవాలంటే నెహెమ్యా ఎజ్రా గ్రంథాల్లో వాళ్ళు తీసుకున్నప్పుడు ఎజ్రా రెండో అధ్యాయంలో చూసుకుంటే 60 నుంచి, లేకపోతే నెహెమ్యా 57వ అధ్యాయం 57 నుంచి కూడా మనం చూసుకుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మతాలు గోత్రాలు గురించి విభజించి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే స్థలాలు ఇస్తున్నారు. వాళ్ళకి ప్రాంతాల్లో వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు. యాజకులు అయితే లేవి వాళ్ళైతే వాళ్ళకి యాజకత్వం ఇస్తున్నారు. కొంతమందికి ఏమి లేదంటే మాకు గోత్రాలు తెలియలేదు, మేము ఎక్కడ వాళ్ళమో తెలియలేదు అన్నప్పుడు వాళ్ళని ఎలాగే ఎంచబడ్డారంటే వాళ్ళు అపవిత్రముగా ఎంచబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఏ గోత్రానికి చెందారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఏ వంశానికి తెలియని వాళ్ళో తెలియదు.
కాబట్టి అక్కడ అపవిత్రులు, వాళ్ళు అపవిత్రులు అయిపోయారు, వాళ్ళు అపవిత్రులయ్యి అని రాయబడి ఉంది నెహెమ్యాలో కానీ ఎజ్రాలో కానీ. అలాంటి అపవిత్రులు మేము యూదా వంశస్థులం, కంపల్సరీ మేము వెళ్ళి ఆ జనాభా సంఖ్యలో మేమేం చేయాలి, మా పేర్లు రాయించుకోవాలని వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ బెత్లెహేములో పుట్టాలి అని ప్రత్యేకంగా మీకా గ్రంథంలో మీకా ప్రవక్త రాసినప్పుడు మరి వీళ్ళు వెతకాలి కదా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, మత ప్రవిష్టులు, మత ప్రధానులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పఠించిన వాళ్ళు ఏం చేయాలి? అరే రక్షకుడు పుడతానంటున్నాడు, అది పక్కగా మనకి బెత్లెహేమ్ అని చెప్తున్నారు కదా, ఆ ప్రాంతానికని వెతకాలి కదా, లేకపోతే అక్కడికి పోతే ఒక కన్యక గర్భం అవుతుందని చెప్తున్నారు కదా ప్రవచనాలన్నీ. మరి ఈ ప్రవచనాలని పట్టుకొని ఎక్కడైనా కన్యక గర్భవతి అయ్యిందా కదా? ఏమైనా మాయామంత్రం కాదు కదా. ఇలా అనగానే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చి నిక్ ఆఫ్ మూమెంట్లో డెలివరీ అయిపోవటానికి ఆవిడ ఫుల్ టర్మ్ 9 months ప్రెగ్నెంట్ ఉంది. కాబట్టి ఈ కాలంలో వీళ్ళు వెతుకులాట చేయొచ్చు కదా, చేయలేదు. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే ఆచార కట్టడాలకి కట్టుబడి ఉన్నారు. సోంపులో, కొత్తిమీర, పుదీనాలో, జీలకర్రలో వీళ్ళు 10వ భాగాన్ని ఇస్తున్నట్టు ఉన్నారు. ఆలయములు ఒక వ్యాపారటిలుగా చేసిన వారిగా ఉంటున్నారు. వీళ్ళు గ్రంథాలని చదువుతున్నారే కానీ వీటి మూలాల్ని వెతకటం లేదు. వీళ్ళంతా లోకరీతిగా బతుకుతున్నారు ఆ కాలంలోనే, అన్నీ తెలిసి కూడా. అందుకనేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే గలతీ 4:4 చూడండి ఏమొస్తుంది. గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఏమి కాలము పరిపూర్ణమైనప్పుడు మలాకి నుంచి మత్తయి వరకు ఉన్న కాలం 400 సంవత్సరాలు. మరి దేవుడు ఏ ప్రవచనము కానీ ఎవరిని కూడా పంపినప్పుడు మరి వీళ్ళు అనుకోవాలి కదా, ఒక ప్రవచనం లేదు, ఈ మత ప్రవిష్టులు, ప్రధానులు, యాజకులు, ధర్మశాస్త్ర, అరే ఏమీ లేదు కదా, అరే ఏమీ మనకి దొరకట్లేదు కదా, అయితే మనము ఒక్కసారి ప్రవచనాలు వెతుకుదాం. ఇక్కడ దేవుడు ఎక్కడో చోట మన భక్తులతో రాయించుంటారు, ప్రవక్తలతో రాయించుంటారు అని చెప్పేసి వెతికి ఉండాల్సింది. వెతకలేదు, వాళ్ళు గమనించలేదు, అసలు దాన్ని పట్టించుకునే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. అంత గొప్ప పొజిషన్లో ఉంటూ కూడా, ఆలయంలో ఉంటూ కూడా మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివేరే కానీ దాని వాళ్ళ మూలాలు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు చూశాడు 1, 2, 3 రోజులు కాదు, 400 సంవత్సరాలు చూశాడు. ఎవరో ఒకళ్ళు వెతుకుతారా, ఎవరో ఒకడు మెస్సయ్య రక్షకుడు వస్తారని వాళ్ళు గమనిస్తారా, వెతుకుతారా అని 1, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు చూశారు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ ఒక్కళ్ళు తెలుసుకున్నారు, అన్యులు. ఎవరు? జ్ఞానులు తెలుసుకున్నారు. ఏం చూసి తెలుసుకున్నారు? ఒక నక్షత్రం, ఒక వెలుగుని చూశారు. వెలుగంటే అది దేవుని యొక్క వెలుగు. ఆ వెలుగుని మనకి అర్థం కావాలని ఒక నక్షత్రంగా పోల్చి చెప్తున్నారు, కానీ అది ఒక వెలుగు, ఒక లైటింగ్ అనమాట. ఆ యొక్క వెలుగును చూసి జ్ఞానులు అంటే వాళ్ళు తెలివైన జ్ఞానులు అంటే ఏంటి? అది ఇంగ్లీష్ బైబిల్తో వైజ్ మ్యాన్ అని రాయబడి ఉంది. అంటే జ్ఞానులు అనమాట. వాళ్ళు అన్యులే, వాళ్ళకి ఆస్ట్రాలజీ, నక్షత్ర ఆకాశ మండలాల గురించి తెలిసే కానీ ధర్మశాస్త్రం గురించి తెలీదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఒక వెలుగు వచ్చింది, ఓకే మనకు అర్థమైనట్టు, ఒక చుక్క తార పుట్టింది, ఆకాశంలో ఒక పెద్ద తార పుట్టింది, ఇది పుడితే ఒక రాజు పుట్టినట్టు అని ఎక్కడికి వచ్చారు? హేరోద్ దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక నక్షత్రం పుట్టినప్పుడు, ఒక వెలుగు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే రాజు పుట్టాడు. నిజంగానే మనం దేవుని రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అంటున్నాం కదా, నిజంగా రాజే ఆయన రాజావంశంలోనే పుట్టాడు. ఎందుకో తెలుసండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి వంశావళి రాసి ఉంటుంది కదా, దాంట్లో చూసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త వంశావళిలో చూసుకుంటే 6వ వచనం చూడండి, 1వ అధ్యాయము. అక్కడ అందరూ మనం చూసుకుంటా ఉంటే, వెయిట్ ఒక్క నిమిషం, అందరూ చూసుకుంటే ఫలానాతను ఫలానా ఆయన కన్నారు అని వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ కింద నుంచి చూసుకుంటే అబ్రహాం ఇస్సాకును కన్నా, ఇస్సాకు యాకోబును కన్నారు అని రాయబడే ఉంటుంది. కానీ 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమని రాయబడి ఉంటుంది? యెషయి రాజైన దావీదును కనెను. ఎవరిని కనెను? రాజైన దావీదుని. యెషయి దావీదును కనెను కాదు, రాజైన దావీదుని కనెను. స్టార్ట్ అక్కడి నుంచి రాజుల వంశము స్టార్ట్ అయింది. దావీదుని ఎవరిని కంటాడు? అక్కడ మళ్ళీ కింద చదువుకుంటే సొలొమోను కంటాడు, రెహబాము, ఎవరో వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళందరూ రాజులే కదా. అక్కడి నుంచి అందరు ఎవరు? వీళ్ళు రాజులే.
మనం చూసుకుంటే ఇంకా దావీదు కిందందరూ రాజులే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సమయంలో దేవుని సన్నిధానాన్ని విడిచిపెడుతుంటారు, దేవునికి విరోధముగా నడుస్తుంటారు, బయలుదేవతలకు పూజలు చేస్తుంటారు, బయలు అర్పణలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిరాజు ఏదో ఒక మార్గం తప్పిపోయినప్పుడల్లా ఒక ప్రవక్త వస్తూ ఉంటాడు. హెజ్కేలు, హగ్గయి, ఇలా ఇర్మియా, ప్రతి ఒక్క ప్రవక్త వచ్చేసి ఆ రాజునికి చెప్తూనే ఉంటారు, ఇదిగో మీ పరిపాలన బాగాలేదు, మీరు తప్పుపోతున్నారు, మీ దేవుని సన్నిధానం మీలో లేదు, దేవుని భయం లేదు మీరు అనేసి ఒక రాజు దగ్గర తప్పిపోయినప్పుడు ఒక ప్రవక్తను తీసుకొస్తున్నాడు దేవుడు. ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నారు. హెజ్కేల్ కానీ, ఇర్మియా కానీ, హగ్గయి కానీ, ఇలా ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా ఒక రాజవంశం ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ రాజుల వంశము, అందుకే ఆ జ్ఞానులు ఎట్లా వచ్చారంటే రాజే పుట్టాడు, నిజం, అది రాజుల వంశము. ఆ రాజుల వంశంలో కిందకు వచ్చేస్తే మనం చూడండి, ఆ యొక్క 17వ వచనంలో చూసుకుంటే 16వ వచనంలో చూసుకుంటే, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు పై నుంచి చదువుకుంటూ వస్తేనేమో కన్నెను అని వస్తుంది. 16వ వచనంలోకి వచ్చేసరికి పుట్టెను, 16లో వచ్చేసరికి పుట్టెను, తనంతరికి తాను పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భంలో పుట్టాడు. అక్కడ ఒక మొక్క వచ్చిందంటే అది మనం ఏం చేయకుండా పుట్టిందండి, దానంతటి అదే మొలిచింది, అది పుట్టింది అంటాం, అవునా కదా? కాబట్టి మరి ప్రభు పుట్టెను, పైనుంచి కింద వరకు మరి కనెను అంటూ వచ్చు, కిందకు వచ్చేసరికి పుట్టెను. ప్రతి దాంట్లో ప్రభు వారి జననంలో ప్రతి దాంట్లో మనము చూసుకుంటూ వస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రత్యేకమైన వాక్యం ఉంటుంది, మనం గమనించి చదువుకోవాలి. మరి జ్ఞానులు వచ్చారు కదా, నిజంగానే రాజుల వంశంలో పుట్టారు ప్రభువారు. కానీ వాళ్ళు రాజు అనేసరికి ఆ కాలంలో హేరోదు అంటే యూదయ అనే దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో అది క్యాపిటల్ అనమాట, రాజధాని. యెరూషలేం అనేది రాజధానిలో హేరోదు రాజు అనమాట. ఈరోజు మనం ఏపీ ఉంది, మన ఏపీలో మంగళగిరి ఒకవేళ ఊరు అనుకోండి, క్యాపిటల్ గుంటూరు, అదే అట్లా అనమాట, క్యాపిటల్ అమరావతి కదా, అట్లా అనమాట. అట్లా యూదయ దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామము, దానికి క్యాపిటల్ ఏంటి, యూదయ దేశం క్యాపిటల్ ఏంటి, యెరూషలేంలో ఎవరుంటారు, రాజు ఉంటారు. మనకి సీఎం ఎట్లా ఉంటారు, వాళ్ళకి రాజు, హేరోదు రాజు అలా ఉన్నారు. ఆ రాజు దగ్గరకు వచ్చి అక్కడ మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదవండి. రాజు అయిన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో యూదా తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో వాళ్ళందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనూ శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారు అడిగాను. అందుకు వారు యూదా. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఎవరికి తెలీదు, హేరోదుకు తెలీదా? మరి అక్కడ ఉన్న యాజకులు శాస్త్రులు ఎవరికి మనం ఒక్కసారి ఆ వాక్యం చదివాం కదా, ఇప్పుడు 1 నుంచి 4 వరకు 5 వరకు చదివాము కదా, 5 వరకు చదివాము. ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే, తూర్పు దేశ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చిన తర్వాత రాజాది రాజు ఇక్కడ పుట్టాడని మేము వచ్చామండి అని చెప్తే, వాళ్ళు ఏమని చెప్తున్నారు, రాజాది రాజు ఇక్కడ పుట్టాడని చెప్తే, హేరోదు ఏం చెప్తున్నాడు, హేరోదు ఏమడుగుతున్నాడు అక్కడ, క్రీస్తు ఎక్కడ పుట్టానని అడిగాను. వీళ్ళు వచ్చి అడిగింది ఏంటి, రాజాది రాజు ఎక్కడ పుట్టాడు, రారాజు ఎక్కడ పుట్టాడు అని వాళ్ళు తూర్పు దేశం జ్ఞానులు వస్తే, అప్పుడు హేరోదు ఆ శాస్త్రులను కానీ యాజకులను కానీ వాళ్ళందరినీ ఏమని అడగాలి, అయ్యా తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, ఎవరో రాజు పుట్టారంట, ఆ రాజు గురించి చూడండి అని అడగాలే. కానీ హేరోదు ఏమడుగుతున్నాడు అక్కడ, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అంటే హేరోదుకు తెలుసా తెలీదా? తెలుసు. అక్కడ కింద కూడా చూడండి, అప్పుడు హేరోదు శాస్త్రుల్ని కానీ అక్కడున్న యాజకుల్ని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారు, అయితే ఎక్కడ పుట్టుంటారు వాళ్ళు, ఈవెన్ దే డోంట్ ఓపెన్ ఆ ధర్మశాస్త్రాన్ని కూడా తీయకుండా, ఓపెన్ చేయకుండా, చదవకుండా ఇమ్మీడియట్గా రాజు అడగంగానే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడగంగానే వెంటనే వాళ్ళు ఏమని చెప్తున్నారు, యూదయ బెత్లెహేంలోనే. ఎక్కడుందయా అంటే సెంట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఎక్కడుందంటే మంగళగిరిలోనే, అవునా కాదా అంటే అందరికి తెలిసిన విషయం. అట్లాగే అంటే శాస్త్రులకి యాజకులకు కూడా ఏం తెలుసు, ఎక్కడ పుడతారని తెలుసు, యూదా బెత్లెహేంలోనే. రాజుగారు మరి తూర్పు దేశ జ్ఞానులు వచ్చేసి రారాజు ఎక్కడ పుట్టాడయ్యా అని అడిగితే, హేరోదేమో క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. ఆ యాజకులు శాస్త్రులు ఏమని చెప్తున్నారు,
యోధా బెత్లెహేంలోనే ఈజీగా చెప్పేస్తున్నారు, అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మూలాల్ని వెతకటం లేదు, చేయటం లేదు. అందుకు దేవుడు ఈ 400 సంవత్సరాలు కూడా ఎవ్వరు కూడా రక్షకుడి కోసం వెతకలేదు, చూడలేదు. కాబట్టే ఎవరిని పంపించాడు? దేవదూతని పంపించాడు. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో దేవదూత అవసరత దేవదూత వాళ్ళ వెంబడే ఉంటుంది. మరియమ్మ తల్లికి ప్రత్యక్షమై చెప్పింది కదండి, లోకరక్షకుడు పుడతాడని. తర్వాత యోసేపు వదిలిపెట్టాలంటే యోసేపు దగ్గరికి వెళ్ళి కూడా ఇది దైవ కార్యము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి దేవదూతే చెప్పారు, అవునా కదండి. తర్వాత గొర్రెల కాపర్లకు ఎవరు వెళ్ళి చెప్పారు? దేవదూతే ప్రత్యక్షమై చెప్పింది. తర్వాత ఆ జ్ఞానులు మళ్ళీ బయటకు వచ్చి ప్రభువారిని చూసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? దేవదూతే చెప్పింది. మళ్ళీ హేరోదు 2 సంవత్సరాల పిల్లల్ని చంపుతున్నాడు, మీరు ఐగుప్తుకి వెళ్ళండి, యోసేపు నువ్వు మరియను తీసుకొని బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళని ఎవరు చెప్పారు? దేవదూతే చెప్పింది. హేరోదు చనిపోయాడు, మీరు తిరిగి ఇజ్రాయెల్కి రండి అని ఎవరు చెప్పారు? ఎన్ని చోట్ల దేవదూత ప్రత్యక్షమవుతుంది? దానియేలు గ్రంథంలో ప్రత్యక్షమైన గాబ్రియేలు దేవదూత మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? కొత్త నిబంధనలో ప్రత్యక్షమవుతుంది. అంటే ఆ లేఖనాలు ఉన్నాయి, లేఖనాల గురించి తెలుసు, కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా లోక రీతిగా బ్రతికేస్తున్నారు. శాస్త్రులు, జ్ఞానులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మత ప్రవిష్టులు, మత ప్రధానులు, ప్రతి ఒక్కరికి కూడా ప్రవచనాలు తెలుసు, వాటి విలువలు తెలుసు. కానీ వాళ్ళ యొక్క అవసరతల కోసము, లోకంలో బ్రతకటం కోసం వాటిని అన్నిటిని వదిలిపెట్టేసి రక్షకుడి కోసం వెతకకుండా అలాగ ఊరుకునే ఉన్నారు. కాబట్టి ఈరోజు కాలము సంపూర్ణమైంది. కాబట్టి ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు? దేవదూతల్ని పంపిస్తున్నారు. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు మనకేం తెలుసు? తెలిసిందే తెలుసు కదా, దేవుడు పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు. ఈరోజు కూడా అవే కదా చదువుకుంటున్నాం. మనని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆయన రెండో రాకడ గురించి మనకు చెప్పలేదా? వాటి గురించి ప్రవచనాలు, వాటి గురించి గ్రంథంలో మరి రాయబడి లేదా? వాటిని సూచనలు లేవా? వాటికి గుర్తులు లేవా? మరి రెండో రాకడ కోసము మనం ఎలా ఉంటున్నాం? నిజంగా ఆ రోజు ఆయన పుట్టుక కోసం అన్ని ప్రవచనాలు, అన్నింతమంది ప్రవక్తలు మరి ఎత్తి చూపించి గ్రంథంలో రాసి ఉంచితే వాటిని చదివి కూడా తెలిసి తెలియనట్టు ప్రవర్తిస్తున్న శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మత ప్రధానులు, ప్రవిష్టులు, యాజకులు వీళ్ళందరూ కూడా చదివి ఊరుకునే కూర్చొని ఉంటే దేవుడు కాలము సంపూర్ణమైంది కాబట్టి ఎవరిని పంపించాడు? సుదర్శనం దేవదూతల్ని పంపించి స్వర్తమానం చేశాడు. ఈరోజు మళ్ళీ అదే రెండో రాకడ కోసము మళ్ళీ ఇన్ని సూచనలు, ఇన్ని గుర్తులు మనకి గ్రంథంలో ఉంటే మనం ఏం చేస్తున్నాం? మనము కూడా ఆ రోజులో ఉన్నట్టు యాజకుల వలె, ప్రధాన వలె, శాస్త్రం వలె అన్నీ తెలిసి కూడా మనం నిజంగానే ప్రకటించే వారిగా ఉంటున్నామా? మళ్ళీ రెండోసారి దేవుడు కాలాన్ని మళ్ళీ ఏ దర్శనం లేకుండా అలాగా ఒక ఖాళీ సమయాన్ని మనకు ఒక ఖాళీ సమయాన్ని మనం ఎలాగ బ్రతుకుతున్నా మనని క్షమిస్తూ, మనని మరి దేవుడు రక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, ఎన్నో ఫలాలు మనకి సమకూరుస్తూ, ఆశీర్వాద ఫలాలు మనకి ఇస్తున్నా కూడా ఆయన సూచనలు, ఆయన గుర్తులు రెండో రాకడ కోసము మరి గ్రంథంలో రాయబడి ఉంటే నిజంగా వాటిని మనం ప్రకటించే వారిగా మనం ఉన్నామా? నిజంగా మనం ఆ రోజు అనుకుంటున్నాం, మరి వాళ్ళు ఎందుకు వెతకలేదు, వాళ్ళు ఎందుకు చూడలేదు, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎందుకు మరి మెస్సయ్యను, రక్షకుని వాళ్ళు ఎందుకు కనుగొనలేదు? దేవదూత వచ్చింది, దేవదూత దయాప్రాప్తురాలని కన్యైన మరియతో మాట్లాడుతూ ఉంది కదా. ఈరోజు మరి రెండో రాకడ కోసం అన్ని సూచనలు, అన్ని గుర్తులు మన గ్రంథములు ఉంటే ఈరోజు మనం నిజంగా ప్రకటించే వారిగా మనం ఉంటున్నామా లేదా? ఇంకా 2025 సంవత్సరాల క్రితం దేవుడు మన కోసం పుట్టాడు, అయిపోయింది. మన పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేచాడు, పునరుద్ధానం అయ్యాడు, అన్నీ అయిపోయిన వాటి గురించి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం కదా. మనం ఇళ్లలో అయితే జరిగిపోయింది, అసలు గుర్తు చేసుకోబాకండి, జరిగిపోయింది మనకు అక్కర్లేదు అంటున్నాం కదా. మరి వాటినే ఎందుకు మన కోసం వచ్చి తాను ప్రాణత్యాగం చేసేని ఇంకా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన చెప్పిన పనిని మనం మర్చిపోతున్నాం. ఆయన ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అపోస్తులకు చెప్తే వాళ్ళు చేశారు కదా.
వాళ్ళు చేశారా లేదా? సర్వలోకానికి వచ్చి సువార్తను ప్రకటించారా లేదా? హతసాక్షులు అయ్యారా లేదా? మేము వేటిని కనుగొన్నామో, వేటిని చూసామో, వేటిని తాకామో వాటినే మేము ప్రకటిస్తున్నాం అన్నారా లేదా? ఈరోజు మనము ఏమి చదివాము, ఏమి కన్నాము? కంటామంటే చదవటం, గ్రంథంలో మనం చదువుతున్నామా లేదా? వాక్యాలు వింటున్నామా లేదా? ఏవైతే మరి సంఘంలో మరి బోధకులు బోధిస్తున్నారు కదా రెండో రాకడ గురించి, వాటినన్నిటిని మనం వింటున్నాం కదా. మరి మనకి కూడా ఇంకొకసారి సుదర్శనం కావాలా, సువర్తమానం కావాలి. ఈ సువర్తమానం అంటే అది దేవుడు పుడుతున్నాడు కాబట్టి సువర్తమానం. ఈసారి దేవుడు ఎలా వస్తాడు? వేలాది దూతలతో ఆకాశ సింహాసనం మీద న్యాయం తీర్చుటకు న్యాయమూర్తిగా వస్తున్నారు కదా. ఆ రోజు మనం న్యాయ తీర్పులో మనం నిలబడాలి. అడిగితే ఏం చెప్తాము? మరి నేను గుర్తులు చెప్పాను కదా, ఆనాటి నుండి ఈనాటి వరకు, మరి ఆదాము నుండి మరి మలాకి వరకు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఎందుకుంది? ఆయన చెప్పినట్టు బ్రతకలేదు ఎవరు కూడా. ఈవెన్ తోట వేశాడు, ఏదైనా తోటలో అసలు మొదట ఒక క్వశ్చన్, ఆదాముని చేశాడా తోటని చేశాడా దేవుడు? తోటని చేశాడు కదా. నేనైతే కాదు, ఫస్ట్ ఆదాముని చేసి ఆదాముకి చూపించాడు తోటని చేసి. ఆదికాండము రెండో అధ్యాయంలో అనుకుంటాను, ఫస్ట్ ఆదాముని చేసి తర్వాత తోటని చేసి తోటలో ఆదాముని పెట్టాడు. తర్వాత ఫస్ట్ దీన్ని పరిపాలించమన్నాడు తోటని, అంటే దాంట్లో పక్షులు జంతువులు అన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. తర్వాత నువ్వు సమస్తాన్ని నువ్వు పరిపాలించడానికి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చాడు. ఏదైనా తోటలో ట్రైనింగ్లోనే ఫ్లాట్ అయిపోయింది ఆదాము, ఫెయిల్ అయిపోయాడు ఆదాము. ట్రైనింగ్ పీరియడ్లోనే ఫెయిల్ అయిపోయాడు ఆదాము. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళని లేపుకుంటూ వచ్చాడు దేవుడు. నోవాహు అని వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉన్నారు, పడిపోతున్నారు. వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు, ఇంకా కంటిన్యూ ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క జనరేషన్లో. అబ్రహాం దగ్గరకు వచ్చరికి ఇసాకు ఫ్యామిలీలో మళ్ళీ ఇద్దరిలో ఒకడు, మళ్ళీ వాళ్ళల్లో 12 మందిలో ఒకళ్ళు. ఇట్లా ప్రతి ఒక్కటి ఎవరైతే నీతిగా బ్రతికారో, ఇక్కడ కూడా మరియమ్మ తల్లి యోసేపు కూడా నీతిమంతులనే తీసుకున్నాడు దేవుడు, నీతిమంతులనే తీసుకున్నారు, వాళ్ళకే ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు మనమేం చేస్తున్నాం? మరియమ్మ తల్లికి భయం వేసింది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నీకు శుభం అని చెప్తే నేను పురుషుని ఎరగని దాన్ని కదా, తొందరపడింది కానీ భయపడలేదు. కానీ దేవదూత ఏమంటుంది అక్కడ? భయపడద్దు మరియా, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడి నువ్వు ఏ కుమారుడు అంట? ఆయన ఏ కుమారుడు అనబడుతున్నాడు చూడండి. 35వ వచనంలో చూడండి. మరి దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. పరిశుద్ధుడైన యోసేపు కుమారుడు కాదు, దేవుని కుమారుడు. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ కమ్ముకుంది? ఎందుకు? మరియమ్మ తల్లి క్వశ్చనింగ్ వేసింది కదా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అనేసి, అంటే తను కన్యక. అదే క్వశ్చనింగ్ పైన మనం చూసుకుంటే, ముందు ఫస్ట్ అధ్యాయం చూసుకుంటే జకర్యా కూడా వేస్తాడు కదా, అయ్యా నా భార్య ముసలి వాళ్ళు మేము వృద్ధులు అయిపోయామని చెప్తా ఉంటాడు కదా. మొదటి అధ్యాయం లూకా గారి సువార్త 1వ అధ్యాయం 18 వచ్చే జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదే, అంటే స్త్రీ ధర్మం ఆగిపోయింది. బహుకాలము గడిచింది అంటే నా భార్య వృద్ధులు అయిపోయింది, నా భార్యకు స్త్రీ ధర్మం ఆగిపోయింది. దిస్ ద సేమ్ క్వశ్చన్ ఎక్కడ అడిగారు? ఎవరు అడిగారు? ఆది కాండంలో అబ్రహాం సారా దగ్గర ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కదా. మృతతుల్యమైన గర్భాలని సజీవం చేశాడు దేవుడు అక్కడ. ఆ మాట చాలు కదా. మరి అది ఉంది ఆది కాండంలో, ఆ సంభాషణ ఉంది. ఆ అబ్రహాం గారిది సారా గారి సంభాషణ, మృతతుల్యము వాళ్ళు వృద్ధులు అనేసి. అంటే ఇక్కడ జకర్యా ఏంటి చేస్తున్నాడు? పని యాజకత్వం చేస్తున్నాడు కదా. తన ధర్మము చొప్పున అవియ తరగతిలో యాజకత్వం చేస్తున్నాడు కదా. మరి యాజకత్వం చేస్తున్నాడంటే ఆయనకి ఏం తెలిసి ఉండాలా? ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రం తెలిసి ఉండాలంటే దాంట్లో అబ్రహాం సారా గురించి తెలిసి ఉండాలా లేదా? ఓకే, దేవుడు అక్కడ కార్యం చేశాడు కాబట్టి ఓకే, నేను చేసిన సేవ, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, అబ్బా అబ్రహాం ఆ వయసులో ఇచ్చిన ఆ యొక్క ఇది నాకు ఈ వయసులో దేవుడు ఇస్తున్నాడని జకర్యా ఎంతో కృతజ్ఞతగా కలిగి ప్రార్థన చేసిన వాడిగా ఉండాలే. కానీ ఆయన డౌట్ చేశాడు కాబట్టి దేవత నీ నోరు మూయబడింది అని చెప్పింది దేవత, అవునా కదా. మరి ఇక్కడ మరియమ్మ తల్లికైతే దేవదూత ఏమంటుంది? భయపడకు, నువ్వు పరిశుద్ధ. ఎందుకు? మరియమ్మ తల్లి కూడా అడిగింది కదా. అడిగినప్పుడు మరి ఎందుకని దేవదూత నువ్వు భయపడొద్దని ఎందుకు చెప్తున్నారు? మరి ఎక్కడ కూడా కన్యకగా ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా గర్భం దాల్చటము ఎక్కడ కూడా చూడలేదు.
మనం ఎక్కడైనా చూడండి, హన్నా ఎల్కానా పెళ్ళయ్యారు కానీ పిల్లలు లేరు, అవునా కదా? అట్లాగే సంసోను, మనోహ వాళ్ళ భార్య పెళ్ళయ్యారు కానీ పిల్లలు లేరు కదండి. అలాగ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారే కానీ కన్యక గర్భవతి అయినట్టు ఎక్కడ కూడా లేదు. అందుకని డౌట్ వచ్చి మరియమ్మ తల్లి నేను పురుషుని ఎరగని. ఈరోజు మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, ప్రభువారి గురించి తప్పుడు బోధలు ఎన్ని చెప్తున్నా కూడా ఇదిగో మరియమ్మ తల్లి ఆల్రెడీ క్వశ్చన్ చేసేసింది, నేను పురుషుని ఎరగని దానను. అందుకని అక్కడ దేవదూత ఏమంటుంది, అయితే భయపడకు, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి ఆ కుమారుడు ఏమని అనబడతాడు, దేవుని యేసేపు కుమారుడు కాదు, ఎవరి కుమారుడు, దేవుని కుమారుడు అని అనబడుతుంది. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? నిజంగా మనం కూడా ఈ ప్రవచనాలు, ఈ లేఖనాలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, మనం ఎలా బ్రతుకుతున్నాం? మరి ఆ రోజు వాళ్ళైతే చదివి దాన్ని విడిచిపెట్టే వారికి ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మరి రాకడ సూచనలు అన్నీ ఉంటున్నాయి కదా, మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు, కాటకాలు, మరి వరదలు, సునామీ, మరి ఎన్నో రకాల జబ్బులు, అవునా కాదండి? బయోవార్ అంట, ఎన్నో వార్స్ ఇప్పుడు మన కళ్ళ ముందే విదేశీల్లో రష్యా, యుక్రెయిన్ అని, అమెరికా అని, ఇజ్రాయెల్, హమాస్, ఎన్నో యుద్ధాలు పాలస్తీనా ఉండటానికి లేదు, బాంబులు వేసేసుకుంటున్నారు. అన్నీ మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నాయా లేదా? పర్వతాలు, ల్యాండ్ సైట్స్ జారిపోతున్నాయా లేవా? పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తున్నాయా? కాలం కాని కాలంలో వరదలు, కరువులు, అన్నీ సూచనలు జరుగుతున్నాయా లేవా? అవన్నీ చెప్పినవే కదా దేవుడు రెండో రాకల్లో. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అవునా కదా? మరి పౌలు గారుగా మనం చెప్తున్నామా లేదా? సువార్త ప్రకటన చేయటం నాకు భారం కలిగి ఉంది, నేను సువార్త ప్రకటన చేయాలి దేవుని నామాన్ని. మరి పేతురు గారు ఏమంటున్నారు, కన్నవాటిని విన్నవాటిని మేము ప్రకటిస్తున్నాము కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నిజంగా దేవుని రాజ్యాన్ని మనము రెండో రాకని ప్రకటించే వారిగా ఉంటున్నామా? ఆ రోజులాగా శాస్త్రులు, ఉపదేశకులు, ధర్మ ప్రవిష్టులు, మత ప్రవిష్టులాగా చదివి ఊరుకునే వారిగా ఉంటున్నామా? ఇంకా క్రిస్మస్ శారీరక సంబంధమైన సంతోషమే క్రిస్మస్ అంటే, శారీరక సంబంధమైన ఆనందమే, తినటము, తాగటము, సుఖించటం, ఇదే కదా క్రిస్మస్ అంటే, అవునా కాదా? ఇలాగా శారీరక సంబంధమైన నిజమైన దేవుడు తన శరీరంతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆ శరీరం, మన శరీరంలో ఉన్న ఆత్మకి రక్షణ ఆనందం కలిగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా మనం ఆ రక్షణ ఆనందం మనము కలిగి ఉన్నాము. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎప్పుడు మనకి రక్షణ ఆనందం కలిగి ఉంటే రేపు దేవుని రెండో రాకడలో మనము ఎత్తబడే వారిగా ఉంటాము. మనము ప్రకటించాలి సమాజానికి, సంఘానికి ఆయన రెండో రాకడ సూచనలు మనము ప్రకటించే వారిగా మనము ఉండాలి. దేవుని నామాన్ని మహిమ కలిగించే వారిగా మనము ఉండాలి. ఆ రోజు వాళ్ళు ఊరుకున్నట్టు ఈ రోజు కూడా మనం ఊరుకున్నాం అనుకోండి, అయితే దేవుడు వచ్చిన రాకడికి, మొదటి రాకడికి మరి ఎలాగైతే వాళ్ళు విలువ ఇవ్వలేదు, రెండో రాకడికి కూడా మనము విలువ ఇవ్వని వారుగా మనం ఉంటాం. నిజంగా మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవటం, ఊరికే బాప్తిసం తీసుకొని నెల బల తీసుకోవటం కాదు. ఎప్పుడు అంటే మనం ఎప్పుడు చేయాలంటే, ఎప్పుడైతే ఆయన నామాన్ని రెండో రాకడ గురించి, ఇదిగో రెండో రాకడ ఇలా రాబోతుంది అని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో అదే నిజమైన రక్షణ ఆనందం, అదే నిజమైన క్రిస్మస్. అయిపోయింది క్రిస్మస్, ఆయన పుట్టేశాడు, ఇంకా మనం మొదటి రాకడ గురించే మాట్లాడుకుంటున్నాం. వాట్ అబౌట్ ద సెకండ్ కమింగ్? ఏంటి మన రెండో రాకడ గురించి ఏంటి నిజంగా మనం ప్రకటిస్తున్నాం? మా క్రైస్తవులుగా ఉండి మనకి దేవుడు ఇచ్చిన పని ఏంటి? ఆ రోజు అపోస్తులకు ఇచ్చారు. మొదటి దేవుడు తన పోలికతో నరుణ్ణి చేసుకున్నారు, వాళ్ళు ఉండలేకపోయారు, మార్గం తప్పిపోయారు. మొదటి రాకులు యేసు ప్రభు వచ్చారు, ఆయన ఎన్నో ఆయన దగ్గరికి చేర్చుకోవాలి, బోధలతో పాటు ఆశ్చర్య అద్భుత కార్యాలు ఎన్నో చేశారు కదా. మనకు తెలుసు కదా సువార్త పాఠాల్లో ఎన్నో కదా. ఏ ఒక అవయవాన్ని వదిలిపెట్టలా, గుడ్డి వారికి, చోటి వారికి, మూగవారికి, పక్షవాయువు గల వారికి, చనిపోయిన వారిని, ఇలాగ ఎంతో మందిని లేపి దేవుడు మరి అలాగ బోధ చేస్తూ 2 రొట్టెలు 5 చేపలు సముద్రాన్ని గద్దించాడు తుఫాను వచ్చినప్పుడు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చేసినా కూడా ఆయన వెంబడించలేకపోయారు. ఆయన తృణీకరించారు కదా, నా స్వజనులే నన్ను తృణీకరించారు. యెషయా ప్రవక్త మొదటి అధ్యాయం ఏంటిది? గాడిద తన సొంత దొడ్డి ఎరుగును, ఎద్దు తన సొంత యజమాని. మనం ఎరుగుతున్నామా? మనం తెలుసుకుంటున్నామా? చదివి వదిలేస్తున్నాం కదా. ఆ రోజు యాజకులు, ఆ రోజు హేరోదు, ఆ రోజు వాళ్ళు తెలుసుకున్న అన్నట్టే మనం కూడా ఈరోజు అలాగే ఉంటున్నాం. మన పని ఏంటి? మనం వెళ్ళే లోపల మనం ఎంతమందికి దేవుడు రెండో రాకడ, మొదటి రాకడ వద్దు, అయిపోయింది, ఇట్స్ ఆల్రెడీ హ్యాపెన్, అయిపోయింది, జరిగిపోయింది. ఇది ఈరోజు మన పని ఏంటి? రెండో రాకడ గురించి మనము చెప్పాలా. ఆ సూచనలు ఉన్నాయి, ఆ గుర్తులు ఉన్నాయి, వాటిని చెప్పాలా.
వాటి వల్ల మనకు రెండో రాకడలో మనకి ఏం జరగబోతుందో క్రైస్తవులుగా మనము దేవునికి సువార్త సైనికులుగా మనం ఉండి మనం ఏం చేయాలంటే ఆయన రెండో రాకడ గురించి మనము ప్రకటించేవారిగా ఉండాలి. శారీరక సంబంధమైన ఆనందము సంతోషం మనకి ఏమి తీసుకురాదు. ఈరోజు క్రిస్మస్ అయిపోతే రేపటికి రెండో రోజు అయిపోతుంది, మళ్ళీ మామూలు జీవితాలు. కానీ దేవుడిగా మనము దేవుని బిడ్డలుగా ఉండి ఆయన రక్షణ పొంది ఆయన నామంలో బాప్తీసం తీసుకొని మనం ఎలా ఉండాలంటే ఆయనకి సైనికులుగా ఉండి ఆయన రెండో రాకలు గుర్తుల్ని మరి ఆ యొక్క సూచనలు అన్నీ కూడా మన సంఘంలో మన సమాజంలో అందరికీ ప్రకటిస్తూ అందరికి రక్షణ ఆనందం పొందే భాగ్యాన్ని దయచేసి వారందరినీ దేవుని మార్గంలో నడిపించేదే నిజమైన క్రిస్మస్. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. మరొకసారి దేవాది దేవునికి, సంఘ కాపర్లకు, సంఘ పెద్దలు, సంఘస్థులందరికీ దేవుని నామన వందనాలు తెలియదు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. చక్కటి వాక్య భాగం చదివించినటువంటి లేఖనాన్ని అందించిన తల్లిగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ నిలబడదాం. దానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా శుద్ధ హృదయము కలుగా చేయుము నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద దయచేసి కూర్చునండి. రేపటి దిన వాక్యాన్ని చదివి వినిపించేటువంటి వారు శ్రీ కె మంజుల, వాక్య సందేశాన్ని కోటా స్వప్న గారు, చివరి ప్రార్థన తుమ్మా మేరీ గ్రీస్ గారు. ఈరోజు ఆమె పేరు పడింది. ఈరోజు దినాన చివరి ప్రార్థన గోడి జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. ప్రభుత్వ ప్రార్థన ఆశ్రమంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన అంతరము క్యారల్స్లో పాలిభాగస్తులు అయ్యేటువంటి వారికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తుంటున్నాం. కొత్తపేట ఏరియాలో ఇది నా క్యారల్స్ జరుగుతుంటాయి. రండి జ్యోతి గారు. స్తోత్రము 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 తండ్రి, స్తుతికి పాత్రుడైన యెహోవా, నీ ఘనమైన నామంకు స్తోత్రాలు ప్రభా, వందనాలు నాయన. అయ్యా ప్రభా, మా పుట్టుక దగ్గర నుండి ప్రభా గతించిన సంవత్సరాలన్నీ, గతించిన నెలలన్నీ, గతించిన వారాలన్నీ ప్రభా ఈ రోజు వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయమందు ప్రభా మేము ఎటువంటి కాలంలో ఉంటుండగా ఈ 11 రోజులు తండ్రి మాతో మీరు నాయన జరిపించిన ప్రభా బైబిల్ చదవటం, వాక్యం పరిచర్య చేయటం దగ్గర నుండి మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభా, స్తుతులు నాయన. అలాగే ప్రభా మా దేశాన్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు, మా రాష్ట్రాన్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మా మంగళగిరి పట్టణంలో లూథరన్ సంఘాన్ని ప్రతిదినము మీరు కాపాడుతున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. అయ్యా, మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా సంఘంలో మీరున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి.
సంఘం యొక్క సంఘ కాపర్లను ప్రభా ముగ్గురిని సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు మంచి కాపర్లు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా, మాకు ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ముందుకు నడిపించిన విధానం కొరకు ప్రభా, మమ్మల్ని ప్రోత్సహించే విధానం కొరకు ప్రభా, పాటల ద్వారా ప్రభా, వాక్య పరిచర్య ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి మాకు ఎంతో నాయన మేలులు చేసినందుకు బిడ్డలని కుటుంబాలను ఆశీర్వదించమని మరొకసారి వారి బిడ్డలను కూడా ప్రభా వారికి ఎటువంటి నాయన లోటు లేకుండా చేస్తున్నందుకు ప్రభా, వారిని ఆదరిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే సంఘములో ప్రభా చంటి బిడ్డల దగ్గర నుండి ప్రభా యవనస్తులు ప్రభా వృద్ధులు నాయన గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ప్రతిరోజు తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మా దినచర్యలో ప్రభా ప్రతిరోజు మీరు నాయన మాకు సహాయపడుతున్నందుకు వందనాలు ప్రభా. సంఘ బిడ్డలకు ప్రభా ఆర్థికంగా మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డని ప్రభా మీ గాయపడ్డ హస్తం పెట్టి మీ దక్షిణ హస్తం పెట్టి ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు తండ్రి. అలాగే ప్రభా యవనస్తులు నాయన యవన కాలమందు నీ కాడి మోయట నరులకు ఎంతో మేలన్నావు ప్రభా. మా సంఘములో ఎంతోమంది యవనస్తులు ఉంటుండగా ప్రభా వారి రాకపోకల యందు మీరుండమని అడుగుచున్నాను. వారి చదువులు యందు తండ్రి ప్రతి ఒక్క విద్యార్థికి నాయన చదువు ఎంతో నాయన ఈ లోకానుసారంగా అవసరము కాదు ప్రభా. గతించిన సంవత్సరం అంతయు ప్రభా బిడ్డలకు నాయన మంచి ఉత్తీర్ణత ఇచ్చినందుకు మీ ప్రార్థనల ద్వారా బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరము కూడా ప్రతి ఒక్క బిడ్డ విద్యార్థి ప్రభా ఎల్కేజీ నుండి పీజీ వరకు నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాను. వివేకము ప్రభ గుర్తుబాటు నాయన జ్ఞాపక శక్తి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. అదే విధముగా ప్రభ మా సంఘములో ఉన్న ప్రభ సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి పనిలో మీ హస్తం ఉంచమని అడుగుచున్నాను ప్రభా. వారి కుటుంబాలని ప్రతి దినము దీవిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇదిగో ప్రభ మా సంఘములో ఎక్కువగా శ్రమించే బిడ్డలు ఉన్నారు ప్రభా యవనస్తులు. అలాగే కుమారంకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో తండ్రి మీరు ఉండమని ఆ బిడ్డకు మంచి శక్తిని బలాన్ని ఇవ్వమని అడుగుచున్నాను. తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభ సంగీతంలో తోడ్పడే వికాస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా మరి వేరే వేరే దేశాల్లో ప్రభ విదేశాల్లో తండ్రి మా సంఘం యొక్క బిడ్డల నాయన ఎంతోమంది స్థిరపడి ఉంటుండగా ప్రభా అట్టి బిడ్డలకి సురక్షితముగా ఉంటుండగా తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇటీవల కాలంలో 4 దేశాల్లో ప్రభా సైక్లోన్ రావటం వలన తండ్రి ఎన్నో లక్షల మంది చనిపోయి ఉన్నారు ప్రభా. అట్టి వారికి తండ్రి మీ నాయన మీ జాలి చూపించమని అడుగుచున్నాను తండ్రి. మాకైతే అట్టి స్థితి లేదు ప్రభా. మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇదిగో నాయన మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. రాలేని బిడ్డలను కూడా ప్రభా ఆశీర్వదించి కాపాడమని ప్రభా రేపటి దినము తండ్రి మీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. అలాగే నాయన ఏ హాస్పిటల్ రోగులు బాధపడుచున్నారో అట్టి బిడ్డలను నాయన మీ గాయపడ్డ హస్తం పెట్టి ముట్టి నాయన స్వస్థపరచండి అయ్యా. రైల్వే స్టేషన్లో బస్ స్టాండింగ్లో ఎంతోమంది అనాథులు బాధపడుచున్నారు ప్రభా. అట్టి వారికి మా ద్వారా సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా అలాగే ఈ చిన్న ప్రార్థన తండ్రి మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా వచ్చి రాని ప్రార్థన ఆలకించమని నా విన్నపములు ఆలకించమని ప్రభు యేసు నామముల బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. శోధనలకు తేక దుష్టుని తప్పించము. రాజ్యమును శక్తియు మహిమ నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసము సదాకాలం మీకు తోడైండును గాక. Thank you.